నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఆటోమొబైల్స్. నేను సంజన. ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న బైక్స్ లో హీరో స్ప్లెండర్ ప్లస్ ఎప్పటి నుంచో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇది కేవలం ఒక మోటార్ సైకిల్ మాత్రమే కాదు, కోట్లాది మంది భారతీయులకు ఒక నమ్మకం, ఒక అనుబంధం, ఒక భావోద్వేగం. అద్భుతమైన మైలేజ్, సరసమైన ధర, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, నమ్మకమైన ఇంజిన్ పనితీరు వంటి అంశాల వల్ల ఈ బైక్ భారత ద్విచక్ర వాహనాల మార్కెట్లో అగ్రస్థానాన్ని నిలుపుకుంటుంది. 2026 జనవరిలో కూడా హీరో స్ప్లెండర్ ప్లస్ అత్యధిక అమ్మకాలు సాధించడం ద్వారా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. భారతదేశంలో మోటార్ సైకిల్ అనేది చాలా మందికి లగ్జరీ కాదు, అవసరం. ముఖ్యంగా మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల ప్రజలకు బైక్ అనేది రోజువారీ జీవనంలో ఒక ముఖ్యమైన సాధనం. ఉద్యోగానికి వెళ్ళడానికి, వ్యాపార అవసరాలకు, పిల్లలను స్కూల్కు తీసుకెళ్లడానికి, గ్రామాల్లో వ్యవసాయ పనులకు, చిన్న చిన్న ప్రయాణాలకు బైక్ ప్రధాన వాహనంగా ఉపయోగపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కోరుకునేది తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే నమ్మకంగా పనిచేసే వాహనం. ఈ అవసరాన్ని పూర్తిగా తీర్చిన బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్. హీరో స్ప్లెండర్ ప్లస్ చరిత్రను చూస్తే ఇది కొత్త బైక్ కాదు. దాదాపుగా 3 దశాబ్దాలుగా భారత రోడ్లపై తిరుగుతున్న మోడల్ ఇది. మొదట హీరో హోండా స్ప్లెండర్గా ప్రారంభమైన ఈ బైక్ తర్వాత హీరో మోటార్ కార్ప్ సంస్థ చేతిలోకి వచ్చి హీరో స్ప్లెండర్ ప్లస్గా మారింది. కాలానుగుణంగా టెక్నాలజీ మార్పులు, డిజైన్ అప్డేట్స్, కొత్త ఫీచర్లు వచ్చాయి. కానీ అసలు లక్షణాలు మాత్రం మారలేదు. అదే సింపుల్ డిజైన్, అదే నమ్మకమైన ఇంజిన్, అదే అద్భుతమైన మైలేజ్. స్ప్లెండర్ ప్లస్కు ప్రధాన బలం దాని మైలేజ్. పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్నా ఈ రోజుల్లో మైలేజ్ చాలా కీలక అంశం. 1 లీటర్ పెట్రోల్తో ఎక్కువ దూరం ప్రయాణించగలగడం అంటే నెలవారీ ఖర్చులు తగ్గడం. హీరో స్ప్లెండర్ ప్లస్ సగటున 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తోందని వినియోగదారుల అనుభవం చెప్తోంది. కొన్నిసార్లు సరైన డ్రైవింగ్ పద్ధతిలో అయితే ఇంకా ఎక్కువ మైలేజ్ కూడా సాధ్యమవుతోంది. ఇది ఉద్యోగులకు, విద్యార్థులకు, చిన్న వ్యాపారులకు చాలా పెద్ద లాభం. ధర పరంగా కూడా ఈ బైక్ చాలా మందికి అందుబాటులో ఉంటుంది. ఇతర బ్రాండ్లతో పోలిస్తే హీరో స్ప్లెండర్ ప్లస్ ధర తక్కువగా ఉండడం వల్ల మొదటిసారి బైక్ కొనాలనుకునేవారు ఎక్కువగా దీన్ని ఎంచుకుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ బైక్ ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. అక్కడ రోడ్ల పరిస్థితులు అంత మంచిగా ఉండవు. అయినా సరే స్ప్లెండర్ ప్లస్ తేలిగ్గా నడుస్తోంది, పెద్ద సమస్యలు లేకుండా పనిచేస్తోంది. దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా సులభంగా దొరుకుతాయి, ఖర్చు కూడా తక్కువే. మెయింటెనెన్స్ విషయంలో హీరో స్ప్లెండర్ ప్లస్ మరింత ప్రత్యేకం. ఈ బైక్కు పెద్దగా టెక్నికల్ సమస్యలు రావడం అరుదు. రెగ్యులర్ సర్వీస్ చేయించుకుంటే సంవత్సరాల తరబడి బాగానే పనిచేస్తోంది. ఇంజన్ చాలా సేఫ్ఫుల్గా ఉంటుంది. ఇంజన్ చాలా స్టేబుల్గా ఉంటుంది. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వారు కూడా ఈ బైక్ను చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలరు. క్లచ్, గేర్, బ్రేకులు అన్నీ సాఫ్ట్గా ఉండడం వల్ల ట్రాఫిక్లో నడపడం కూడా సులభమే. డిజైన్ పరంగా చూస్తే స్ప్లెండర్ ప్లస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇందులో అతిపెద్ద స్టైలింగ్ ఎలిమెంట్స్ ఉండవు, కానీ దీన్ని బలంగా మారింది. క్లాసిక్ లుక్, సింపుల్ బాడీ, పెద్దగా ఆకర్షణ చూపించే గ్రాఫిక్స్ లేకపోవడం వల్ల ఇది అన్ని వయసుల వారికి నచ్చుతుంది. యువకుల నుంచి వృద్ధుల వరకు అందరికీ సరిపడే డిజైన్ ఇది. ఒక కాలేజ్ స్టూడెంట్ అయినా సరే, ఒక ఆఫీస్ ఉద్యోగి అయినా సరే, ఒక రైతు అయినా సరే, అందరూ దీన్ని తమ అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవచ్చు. హీరో స్ప్లెండర్ ప్లస్ అంటే ఓ ఎమోషన్ అనే మాట చాలా సందర్భాల్లో నిజమే. ఎందుకంటే చాలా కుటుంబాల్లో ఇది తరం నుంచి తరానికి వస్తున్న బైక్ లాంటిది. ఒక తండ్రి వాడిన స్ప్లెండర్ తర్వాత కుమారుడు కూడా అదే బైక్ను వాడడం, లేదా కొత్తగా అదే మోడల్ కొనడం మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. పెళ్ళైన తర్వాత తొలి వాహనంగా స్ప్లెండర్ కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యోగం వచ్చాక మొదటి జీతంతో స్ప్లెండర్ కొనడం కూడా ఒక కలగా భావించే యువత చాలామంది ఉన్నారు. గ్రామీణ భారతదేశంలో స్ప్లెండర్ ప్లస్కు ఉన్న ఆదరణ మరింత ఎక్కువ. బస్సులు తక్కువగా నడిచే ప్రాంతాల్లో, రోడ్లంతగా అభివృద్ధి కాని ప్రాంతాల్లో ఈ బైక్ ప్రధాన సాధనంగా మారింది. పొలాలకు వెళ్ళడానికి, మార్కెట్కు వెళ్ళడానికి, పిల్లల్ని స్కూల్కు తీసుకెళ్లడానికి, చిన్న చిన్న పనుల కోసం గ్రామాల్లో ఎక్కువగా కనిపించే బైక్ ఇది. కొన్ని చోట్ల అయితే కుటుంబంలో 2 లేదా 3 స్ప్లెండర్ బైక్స్ కూడా ఉండడం చూస్తాం. టెక్నాలజీ పరంగా హీరో స్ప్లెండర్ ప్లస్ కాలానికి తగ్గట్టుగా మారుతోంది. ప్రస్తుతం ఉన్న మోడల్స్లో i3s టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ట్రాఫిక్లో ఎక్కువసేపు నిలిచినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వడం, మళ్ళీ క్లచ్ నొక్కగానే స్టార్ట్ అవ్వడం వంటి సౌకర్యాలు ఉన్నాయి. దీనివల్ల పెట్రోల్ సేవింగ్ ఇంకా పెరుగుతుంది. పర్యావరణ కాలుష్యం కూడా కొంతవరకు తగ్గుతుంది. ఇది సాధారణ వినియోగదారులకు పెద్ద ప్లస్ పాయింట్. భవిష్యత్తులో ఎలక్ట్రికల్ బైక్స్, హైబ్రిడ్ వాహనాలు మార్కెట్లోకి ఎక్కువగా వచ్చినా సరే హీరో స్ప్లెండర్ ప్లస్కు ఉన్న మార్కెట్ పూర్తిగా తగ్గిపోతుందనడం కూడా కష్టం. ఎందుకంటే ఈ బైక్ భారతదేశంలో ఒక బ్రాండ్ మాత్రమే కాదు, ఒక నమ్మకం. ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా, ఎన్ని స్టైలిష్ బైక్స్ వచ్చినా కూడా చివరకు చాలామంది తిరిగి స్ప్లెండర్ వైపే చూస్తారు.
కారణం ఒక్కటే, ఇది పనిచేసే బైక్. షో ఆఫ్ కోసం కాదు, రోజువారీ అవసరాల కోసం. మొత్తానికి హీరో స్ప్లెండర్ ప్లస్ భారత ద్విచక్ర వాహన చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఇది కేవలం అమ్మకాల సంఖ్యతో కొలవలేని బైక్. ఇది కోట్లాది మంది జీవితాల్లో భాగమైంది. ఉద్యోగం, చదువు, కుటుంబం, వ్యాపారం, ఇలా ప్రతి దశలో ఈ బైక్ భారతీయులకు తోడుగా నిలిచింది. అందుకే హీరో స్ప్లెండర్ ప్లస్ అంటే ఓ బైక్ కాదు, ఓ భావన, ఓ అనుభవం, ఓ నమ్మకం. భవిష్యత్తులో కూడా ఈ బైక్ భారత రోడ్లపై అలాగే కనిపిస్తూనే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.